దివ్య, ఫేస్బుక్ లో నేను ట్రై చేస్తాను, నువ్వు వాట్సాప్ లో ఆంటీకి ట్రై చేయి. అలాగే. వెంకీ, పేరేంటన్నావు? సుజాత అనుకుంటా. అయ్యగారు, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? నమస్తే అంకుల్, నేను గౌతమ్ని. మీతో ఫోన్లో మాట్లాడాను కదా, అదే ఆంటీ మేరీ మీకు పరిచయం చేసింది. మేరీ ఎక్కడయ్యా? మా మేరీ వచ్చిందా? మీరేం అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నిన్న నీతోనే ఉంటానని చెప్పింది. మేరీ ఎక్కడ? మేరీ నాతో ఉండడం ఏంటి, నాతో రావడం ఏంటి? నిన్నటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్. ఫోన్ చేసి చేసి విసిగిపోయి ఇలా వచ్చాను. నువ్వు విసిగిపోవడం అంటే ఫోన్ చేసి చేసి మేమే విసిగిపోయాం. చూడు, ఆ టేబుల్ మీద బర్త్డే కేక్ అలాగే పడింది. పార్టీకి వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఎక్కడ మేరీ ఎక్కడ? అంటే నిన్నటి నుంచి తను కనిపించట్లేదా? నా దగ్గరికి రాక, ఎక్కడా లేక, ఇంతకీ ఎక్కడికి వెళ్ళినట్టు? మా ప్రేమ ఇష్టం లేక ఎక్కడైనా దాచిపెట్టారా? ఏం ఆలోచిస్తున్నావు బాబు? మీకు చెప్పలేదా? ప్లీజ్ ఆంటీ, మా ప్రేమ ఇష్టం లేకపోతే చెప్పండి. మీ కాళ్ళ వేళ్లపడి ఒప్పించుకుంటాం. అంతేకాని తన్ని దాచిపెట్టి హౌస్ అరెస్ట్ చేసి బాధించకండి. మాలో ఏ ఒక్కరికి ఏం జరిగినా మేము బ్రతకలేం. మా ప్రేమ మీకు అర్థం కాదు అంకుల్. మీరు ఆ రోజు ఫోన్లో అంత బాగా మాట్లాడితే చాలా సంతోషించాం. ప్లీజ్ అంకుల్, దయచేసి తను ఒక్కసారి పిలవండి అంకుల్. ప్లీజ్ అంకుల్. అరే, ఇంట్లో లేదని చెప్తుంటే నమ్మవా నన్ను? యాక్చువల్ గా నువ్వు తను మీ ఫ్రెండ్స్ అందరు కలిసి బర్త్డే పార్టీ ఎక్కడో చేసుకుంటున్నారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడేంటి నువ్వు ఎలా అడుగుతున్నావు? ఆశ్చర్యంగా ఉంది. ఏం దివ్య, మేరీ ఇటు మాతో లేక నీతో లేక మరెక్కడికి వెళ్ళి ఉంటది? బాబు, మేరీ ఫ్రెండ్స్ అందరు నీకు తెలుసా? అందరూ తెలుసా ఆంటీ? ఆల్రెడీ అందరికీ ఫోన్లు చేశాను. అవునా? బర్త్డేకి పిలుస్తానని ఇంతవరకు ఫోన్ లేదు. అందరూ ఒకటే సమాధానం. నిన్ను చూస్తుంటే మాకు నీ మీద అనుమానంగా ఉంది. అలా అనకండి అంకుల్, అర్థం చేసుకోండి. మీరు నన్ను, నా ప్రేమని ఫోన్లో ఒప్పుకున్న తర్వాత ఎప్పుడెప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కలవాలి, ఎప్పుడెప్పుడు మీ ఆశీర్వాదం తీసుకోవాలని టెన్షన్ ఫీల్ అయ్యాను. ఇలా నిన్నటి నుంచి టెన్షన్ పడుతూ నరాలు తెగిపోతున్నాయి అంకుల్. తను నిన్నటి నుంచి కనిపించటం లేదంటే నాకే ఇలా ఉంటే మీకెలా ఉంటుంది? పోలీస్ కంప్లైంట్ ఇద్దామా? వద్దొద్దు బాబు, మేరీ ఏం చిన్నపిల్ల కాదు కదా, ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. అయినా నిన్న పార్టీకి వచ్చిన వాళ్ళందరికీ తను వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్పాము. అది కాదా ఆంటీ, తను నాకు చెప్పకుండా, నాకు ఫోన్ చేయకుండా 24 గంటల, ఒక్క గంట కూడా ఉండలేదు. సంథింగ్ రాంగ్. ఒక పని చేద్దాం, నువ్వు వెతికిన చోట్లన్నీ మళ్ళీ వెతుకుతాం. నేను దివ్య చేయాల్సిన ఎంక్వైరీస్ అన్ని మళ్ళీ మేము చేస్తాం. అప్పటికి దొరకపోతే డెఫినెట్ గా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. ఓకే, మరి వెళ్ళు. ఓకే. ఏ చితికాలినా ఆయన వస్తాడు. ఆ చితికర్రతో నిప్పంటించుకొని వాళ్ళ జీవిత చక్రాన్ని తెలుసుకుంటాడు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.